నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు యథార్చిగా సిట్ నోటీసులకు సంబంధించి కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్లో హాజరు కాబోతా ఉన్నారు. దాదాపు 11 గంటలకు ఆయనకి టైం ఇవ్వడం జరిగింది. సో ఆయన 10 గంటల సమయంలో బీఆర్ఎస్ భవన్ నుంచి బయలుదేరుతామంటూ కూడా కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది. సో ఇదే ప్రధాన కీలకమైన వార్త కింద కనపడతా ఉంది. మొన్న ఆల్రెడీ హరీష్ రావుని విచారించిన తర్వాత ఎటువంటి కీలక అంశాలు బయటికి రాకపోవడం, ఆయన సమాధానం కూడా ప్రశ్నలకు తగ్గ సమాధానాలు ఇవ్వలేదు అంటూ కూడా సిట్ అధికారులు బయటకి కొన్ని వార్తలు కొన్ని లీకులు విడుదల చేసిన పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ని సిట్ పిలవడం జరిగింది. కేటీఆర్ రండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు నేటి ఉదయం 11 గంటలకు రావాలని సిట్ నోటీసులట. మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని వెల్లడట. హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలని స్పష్టమట. కేటీఆర్ పాత్రపై సిట్ వద్ద స్పష్టమైన ఆధారాలట. ఆయన కూడా ఊహించలేని సాక్ష్యాల్ని ముందు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారట. సో కేటీఆర్ది ఈరోజు కథ కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం. ఫోన్ ట్యాపింగ్ అంశం అనే తెర మీదకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ పేరు వినపడుతూనే ఉంది, ఈ రోజుకి కూడా. మరి ఈరోజు మళ్ళీ సిట్ అధికారులు ఆయన పిలవడం జరిగింది. మరి వాళ్ళేదో ఆధారాలు ఉన్నాయి, పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి, ఆయనకు కూడా తెలియని చాలా సాక్ష్యాలు మేము గ్యాదర్ చేసామంటున్నారు. మరి చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారంటే అది మరి క్వశ్చన్ మార్కే కనపడతా ఉంది. ఇదేదో ఎక్కడో ఒక ట్రోలింగ్ చూసినా నేను బీఆర్ఎస్ పేజెస్లోనే. వాళ్ళు ఎంత కామెడీగా తీసుకుంటున్నారంటే ఈ సిట్ నోటీసులకు సంబంధించి ఇది కేవలం ఏదో బీజేపీ నాయకులు లోపల మీటింగ్ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఈ పంచాయతీ అంతా ఏముండదు, బీజేపీ నాయకులు ఆడ కూర్చొని అడిగినట్టు ఉంటుందని అంత కామెడీగా ఈ సిట్ నోటీసులు తీసుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, నేతలు. ఎందుకు ఇంత కామెడీగా తీసుకుంటున్నారంటే దీనికి కూడా కారణం ఎవరు? ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మీద కానీ, అందులో జరిగిన అక్రమాల గురించి కానీ, లేదా ఈ కార్ రేస్ అంశంలో జరిగిన ప్రాసెస్ కానీ, ఇదంతా కూడా చూస్తే బీఆర్ఎస్ నాయకులకు చాలా కామెడీగా ఉంది. ఏముండదు, పిలుస్తారు, అక్కడ కూర్చోబెడతారు, ఛాయ్ ఇస్తారు, భోజనం పెడతారు, కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు, వదిలేస్తారు అనే కాడికే ఉంది. మరి దీని మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు అంటే అందరికీ ఒకటే క్వశ్చన్, వీటి మీద యాక్షన్ ఉంటుందా? వాళ్ళు ఒకటే, ఏదో ఇట్లాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడల్లా కూడా ఏదో కుమ్మక్కై వీళ్ళు రాజకీయాలు చేయడానికే పూనుకుంటారంటారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి. ఎందుకంటే సిట్ అధికారుల మీద చాలా నమ్మకం ఉంది ఇప్పటివరకు. మరి మొన్న హరీష్ రావుని విచారించిన తర్వాత కూడా ఏదో కీలకమైన అంశాలు బయట పెడతారేమో, చాలా కీలకమైన ప్రశ్నలు ఆయనకి వేస్తారేమో అనుకుంటే ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత, మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎవరు ప్రలోభ పెట్టిరు వాళ్ళని చేయమని, ఇట్లాంటి క్వశ్చన్స్ కామన్గా అడిగారు. అంతకుమించి ఆధారాలు చూపించి హరీష్ రావును విచారించిన పరిస్థితులు లేవు. సో ఇదే నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ను కూడా మరి కీలక ఆధారాలు ఉన్నాయంటున్నారు, కానీ ఎట్లాంటి ఆధారాలు బయట పెడతారో తెలియదు. ఎందుకంటే ప్రభాకర్ రావు విచారణ తర్వాత ఇదంతా కొంత వేగవంతం అయినట్టుగా కనపడతా ఉంది. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం తీసుకున్న తర్వాతే, కీలక ఆధారాలు తీసుకున్న తర్వాతే వీళ్ళందరినీ విచారణకు పిలుస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో ఈరోజు కేటీఆర్ విచారణ ఎలా ఉండబోతుంది అనేది ఇక 11 గంటలకి ఆ దర్యాప్తు స్టార్ట్ అవుతుంది. సో దాదాపు 7 నుంచి 8 గంటలు ఉంటుందా, లేకపోతే 10 గంటలు విచారణ చేస్తారనేది తెలియాలి. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, ఆధారాలు బట్టి మరి కేటీఆర్ని రిమాండ్కి తీసుకునే పరిస్థితులు కూడా ఉండొచ్చు ఈరోజే. సో ఇది చాలా కీలకమైన అంశం ఈరోజు జరగబోతోంది. మరి ఈరోజు కనుక నిజంగా కేటీఆర్ని కనుక రిమాండ్లోకి తీసుకుంటే నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ దీన్ని వాడుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికే ఈ మున్సిపల్ ఎన్నికల వల్ల, లేదా ఏదో కోల్ మైనింగ్ని బయట పెట్టడం వల్ల ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సింగరేణిలో బొగ్గు గనులకు సంబంధించి దందాలు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి బామ్మర్ది అక్రమంగా దోచుకుంటున్నాడని ఏదైతే వీళ్ళు కొన్ని ఆధారాలు బయట పెట్టారో ప్రెస్ మీట్ ద్వారా, సో వాటి వల్లే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇప్పటికే వాళ్ళు ప్రచారం స్టార్ట్ చేశారు.
ఇక్కడ దేనివల్ల అనేది పక్కన పెడితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పటి వరకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ పేరు ఇప్పుడు వినపడేది కాదు, ఇది మొదటి నుంచి వినపడుతుంది. ఇప్పటికొచ్చి కనీసం కేటీఆర్ని రిమాండ్కి తీసుకుని కానీ విచారించే పరిస్థితి కానీ ఏదీ లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సిట్ నోటీసులు జారీ చేసిందట. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నందినగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్ళిన సిట్ బృందం నోటీసు కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన క్రైమ్ నెంబర్ 243 కేసులో సెక్షన్ 166, 409, 427, 201, 120B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65, 66, 66F1B 270 ప్రకారం దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం ఈ నోటీసు జారీ చేశారు. నోటీస్ అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అందులో పేర్కొన్నారట. మరి ఈరోజు ఆయన ఆల్రెడీ హాజరు కాబోతా ఉన్నారు. కేసీఆర్తో కేటీఆర్ భేటీ అట నిన్న. ఇప్పటికే పలువురు విచారణట. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు, జడ్జిలు, జర్నలిస్టు ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై 2024 మార్చిలో నమోదైన కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుతో పాటు పలువురు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు. ఎన్నికల సమయంలో నిబంధనలను విరుద్ధంగా ప్రతిపక్షాలు ఇతరులపై నిఘా పెట్టారని, వారి సంభాషణలు విన్నారని, అనంతరం కీలక సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును సిట్ అధికారులు మంగళవారం సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా కేటీఆర్ను సైతం విచారణకు పిలవడం గమనార్హమట. ఈ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారట. నెక్స్ట్ కేసీఆర్ అట. త్వరలో గులాబీ బాస్కు సిట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ అట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరుస పరిణామాలట. తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు. వరుస పరిణామాలతో కేడర్లో ఆందోళనట. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కవిత ఎపిసోడ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సిట్ తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సైతం నోటీసులు అందించింది. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించింది. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా సంచలనానికి దారితీసినాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలకు మరోసారి కుదిపేస్తున్నది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచడంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్ రాజకీయ నేతల వైపు అడుగులు వేస్తుండడంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులను విచారిస్తున్న సిట్ త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్కు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకు కీలక మలుపు తిరుగుతున్నది. సిట్ ఎప్పుడు ఎవరికి నోటీసులు ఇస్తుందా అనే అంశం తెలియకుండా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఈ విచారణ తిరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మకంగా దశకు చేరుకోవడంతో బీఆర్ఎస్లో గుబులు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు చివరకు సొంత పార్టీ నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ జరుపుతున్నది. ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు జైల్లో ఉండగా రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ దృష్టి సారించింది. అయితే ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు అందబోతున్నాయనే ప్రచారం ఊపందుకుంది. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన వ్యవహారం అప్పటి సీఎంకు తెలియకుండా జరిగే అవకాశం లేదని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నది.
ఇప్పటికే అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంలోనూ పై స్థాయి ఆదేశాల మేరకే ఆ విచారణలో ప్రస్తావించినట్లు తెలిసింది. ఆ పై స్థాయి ఎవరనేది నిరూపించే పనిలో సిట్ ఉందని ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు వైఫల్యంపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ ఆయనను విచారణకు పిలిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తున్నదట. కారు పార్టీలో కంగారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా కేటీఆర్కు సిట్ నోటీసులు అందడం బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపింది. అగ్ర నేతల స్థాయిలో విచారణలు మొదలవుతున్నాయని సంకేతాలతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు అధికార యంత్రాంగానికే పరిమితమైన వ్యవహారం రాజకీయ నేతల దాకా చేరడంతో పార్టీలో అంతర్గత టెన్షన్ వాతావరణం నెలకొందట. మరోవైపు ఒక్కదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఎప్పుడు ఎవరికి నోటీసులు వస్తాయో, విచారణ ఏ దిశగా కొనసాగుతుందన్న అన్నాచితిగా పార్టీ నేతలు కేడర్లో కంగారును పెంచుతున్నదట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశం కావడంతో ఈ కేసు రాజకీయంగా మరింత ప్రభావం చూపుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయట. అది పరిస్థితి. నిన్న సిట్ విచారణ ఎలా ఎదుర్కొందాం? కేసీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్ రావు కీలక భేటీ అట. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అగ్రనేత కీలక సమావేశం నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావును సిట్ విచారించగా శుక్రవారం కేటీఆర్ కూడా సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణను ఎలా ఎదుర్కోవాలి, పార్టీపై వచ్చే విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై నేతలు లోతైన చర్చ జరిపినట్లు సమాచారం అట. సిట్ విచారణ నేపథ్యంలో పార్టీ వ్యూహం, మీడియా వ్యవహారం, ప్రజల్లోకి వెళ్లాల్సిన సందేశాలపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతం, కేడర్ను ఉత్సాహపరచడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే రాజకీయ కార్యాచరణపై నేతలు చర్చించుకుంటున్నారట. సో ఏదేమైనా నెక్స్ట్ కేసీఆర్ అనే బలమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి. నెక్స్ట్ కేసీఆర్కే సిట్ నోటీసులు ఇవ్వబోతుందని మరి కేసీఆర్ స్వయంగా వచ్చి విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలిగా. కవిత టెన్షన్ కంటిన్యూ అట. ఇదే సమయంలో కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీకి మరో తలనొప్పిగా మారిందట. గతంలో కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి ఆమె పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నారు. అప్పటి నుంచి ఆ లేఖ లీక్ చేసింది ఎవరో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత పరిణామాల క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు, అలాగే మరికొందరు బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఆమె సంచలన ఆరోపణలు చేశారట. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నిటినీ హరీష్ రావు ప్రధాన కారకులు అంటూ బహాటంగానే ఆరోపించారట. దాంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కవిత మరిన్ని హాట్ కామెంట్ చేస్తున్నారట. ఏకంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారట. దాంతో ఆమె వైఖరి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైందట. ఇక్కడ విషయం ఏంటంటే కవిత ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా చాలా కీలకమైన సమాచారం బయటకు చెప్పింది. ఆమె సొంత అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేయించిండని. మరి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయించిందంటే ఎవరుంటారబ్బా? కేసీఆర్ అని ఆమె చెప్పకే చెప్తా ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా బలం చేకూరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న విచారణకి దీనికి సంబంధించి కవితకి ఏం సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కొంత బలం చేకూరుస్తూ ఉంది వీళ్ళ విచారణకు సంబంధించి. సో ఈ కోణంలో కూడా విచారించే పరిస్థితులు ఉంటాయి లోపల. ఎందుకంటే సొంత చెల్లె మరి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, నీ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎట్లా నువ్వు చెప్తావు అనే దాని మీద కూడా అనేక కోణంలో కూడా విచారించే పరిస్థితులు ఉంటాయి. సో కవిత ఎపిసోడ్ కొంత తలనొప్పిగానే ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులకి. ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది బీఆర్ఎస్ నాయకులకి
ఆమె అంశం వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆమె ఆమె అంశం కనుక ఒకవేళ చర్చకు వచ్చి కవిత గారు కూడా ఇట్లా అంటున్నారు కదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే కనీసం దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. ఏం కౌంటర్ ఇవ్వాలి? సొంత అధినేత, సొంత పార్టీ అధినేత బిడ్డ ఆమె. ఆమెను తిట్టాలా? తిడితే ఇంకా సొంత బిడ్డనే తిట్టిందనే చర్చ బయటికి వెళ్తూ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ప్రచారంలో లేదు. దానికి ఏం సమాధానం ఇవ్వద్దు అనుకుని కామ్గా ఉందామంటేనేమో ఈమె మళ్ళీ ఇంకెలాంటి విషయాలు బయట పెడుతుందో, ఇంకెన్నెన్ని మాటలు మాట్లాడుతుందో, ఇంకేం ఆధారాలు బయట పెట్టే పరిస్థితి ఉంటుందో అనే భయం ఒక పక్క. ఏది తేల్చుకోలేని పరిస్థితులు ఇప్పుడు కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. కవిత విషయంలో, కవిత ఎపిసోడ్లో ఆమె చేస్తున్న వ్యాఖ్యల మీద క్లియర్గా ఇప్పటికీ కూడా ఒకళ్ళు స్పందించి దాని మీద మాట్లాడింది లేదు. ఇది తప్పు, ఆమె మాట్లాడుతుంది తప్పు అనేది చెప్పేది ఎవరూ చేయట్లే. ఆ ధైర్యం ఎవరు చేయట్లే. ఎందుకు చేయట్లే? ఇప్పుడు కవిత విషయంలో ఎట్లా స్పందించాలో క్లారిటీ లేదు. ఇప్పుడు వీళ్ళకి సొంత అధినేత బిడ్డని తిట్టే పరిస్థితి లేదు. మరి తిడితే మళ్ళీ ఎక్కడ మళ్ళీ అధిష్టానం మళ్ళీ మనల్ని తిడుతుందేమో, సొంత బిడ్డ కదా. ఇప్పటికీ వాళ్ళకి క్లారిటీ లేదు ఇప్పుడు కవిత మీద, కవిత వ్యాఖ్యల మీద. సో ఇవన్నీ చూసుకుని మొత్తం క్యాడర్కి, బీఆర్ఎస్ నాయకత్వానికి కవిత ఎపిసోడ్ పెద్ద హెడ్ఏక్గా మారింది. ఇది వాస్తవం. ఇప్పుడు కవిత గారి పార్టీ ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళింది అనే దానికంటే కవిత గారి వ్యాఖ్యలు బీఆర్ఎస్కి తలనొప్పి తీసుకొస్తా ఉన్నాయి. అది వాస్తవం. అది బీఆర్ఎస్ పార్టీ ఒక సెకండ్ ప్లేస్లోకి వెళ్ళాలనుకునే పార్టీ, సెకండ్ ప్లేస్లో ఉన్న పార్టీ తెలంగాణలో ఆఫ్టర్ కవిత అది ఎటు కాని పరిస్థితి. ఎవరు అక్కడ ఏ నాయకత్వాన్ని కూడా నమ్మే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేని సిచ్యువేషన్స్ తీసుకొచ్చారు కవిత వ్యాఖ్యల తర్వాత. సో బిఫోర్ కవిత, ఆఫ్టర్ కవిత అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు గ్రాఫ్ తగ్గినట్టే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో. మరి రాను ఇంకెన్ని సిచ్యువేషన్స్ బయటకు వస్తాయి. ఆమె కొన్ని ఆధారాలు కూడా బయట పెడతానని గతంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఎలాంటి ఆధారాలు బయటకు తీసుకొస్తుంది, ఎలాంటి కీలక ఆధారాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా నమ్మకూడదు అనడానికి కూడా లేదు కవిత వ్యాఖ్యల మీద. ఎందుకంటే సొంత ఇంట్లోంచి వచ్చిన వ్యక్తి ఆమె, సొంత బిడ్డ, కేసీఆర్కి స్వయాన బిడ్డ ఆమె. సో ఎంతో కొంత అందులో నిజం ఉంటుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడతా ఉంది. సో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా కవిత చేస్తున్న వ్యాఖ్యలు కొంత బీఆర్ఎస్కి ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు రేపు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా, ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా, గతంలో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినా, ఇవన్నీ కూడా మొత్తం కవిత ఎపిసోడ్కి లింక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి లోపల సిట్ అధికారుల్లో. ఎందుకంటే సొంత చెల్లి ఒక ఆరోపణ చేసింది, సొంత అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా మీరు అని. సో ఇది బలమైన ఆధారం కూడా లోపల సిట్ అధికారులకి విచారించడానికి కావచ్చు, దేనికైనా ఇది ఒక బలమైన ఆధారం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పుకోవడానికి ఉండదు వీళ్ళకి. ఎందుకంటే సొంత బిడ్డే చెప్తుంది కదా, మీరు మరి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఎట్లా చెప్తారు అని కవిత వ్యాఖ్యలను కూడా ముందు పెట్టే పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా వీళ్ళు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు సిట్ అధికారుల్లో. కేసీఆర్కి నోటీసులు ఇస్తారా అంటే ఇవ్వచ్చు. ఎందుకంటే కాళేశ్వరం మీద విచారణకి ఆయన హాజరు కాకపోయినా అడ్వకేట్స్ని పంపించి ఆ కాళేశ్వరం విషయంలో కావచ్చు, తర్వాత ఈ మన కరెంట్ సంబంధించిన విషయంలో కావచ్చు, వీటి మీద ఆల్రెడీ అతను అడ్వకేట్స్ని విచారణకి పెట్టిన పరిస్థితి. రాలేని పక్షంలో అడ్వకేట్స్ని పంపించిన పరిస్థితి. మరి నిజంగా మళ్ళీ అడ్వకేట్స్ని పంపిస్తారా, ఆయనే నేరుగా విచారణ ఎదుర్కొంటారనేది చూడాలి. ఖచ్చితంగా అయితే ఇందులో కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. కేసీఆర్కి తెలియకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరగవు. మునుగోడు ఎలక్షన్స్లో కావచ్చు, అంతకుముందు జరిగిన దుబ్బాక ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్లో అయినా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం జరిగిందనేది వాస్తవం. ఏ ఒక్కరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది వాస్తవం. మొన్న విచారణలో ఈ పోలీస్ అధికారులు కూడా చెప్పింది అదే. పెద్ద ఆయన చెప్తేనే మేము చేసామంటున్నారు. ఎవరా పెద్ద ఆయన అంటే ఎవరున్నారు పార్టీలో పెద్ద ఆయన? అప్పట్లో కేసీఆర్కి మించిన పెద్ద ఆయన అయితే ఎవరు లేరు కదా తెలంగాణలో.
పార్టీలో ముఖ్యమంత్రి తర్వాత. సో ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్ రావు పేరు ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు కలిసే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఇప్పుడు ప్రాథమికంగా వస్తున్న అనుమానాలు. మరి చూడాలి దీనికి సంబంధించి విచారణ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కొంటాయనేది. ఇక ఇదొక్కడు పట్టుకున్నారు అబ్బా వీళ్ళు. సిట్ కాదు, డైవర్షన్ గేమ్ అట ఇది. ఏం డైవర్షన్ ఉంటుందయ్యా? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడం వల్ల, మీకు నోటీసులు ఇవ్వడం వల్ల ప్రజల్లో ఏం డైవర్షన్ వస్తుంది చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని దోషిగా చూసేకే ప్రజలు మిమ్మల్ని మీకు ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఆల్రెడీ మిమ్మల్ని దోషులు అనుకునే, మిమ్మల్ని కాదనుకుని కాంగ్రెస్కి ఓటేసారు. ఇప్పుడు ఇక వీళ్ళు అంతకు మించి మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఏముంటుంది ఇందులో? ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే విచారణ ఎదుర్కోవాలా, వాళ్ళు చూపిస్తున్న ఆధారాలకు మీరు సమాధానం ఇవ్వాలా. ఆ తర్వాత ఇది డైవర్షనా లేదా అనేది ప్రజలు నిర్ణయించే పరిస్థితి ఉంటుంది ఎలక్షన్స్లో. ఇప్పుడు మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 ఏళ్ళ మీ పాలన చూసిన తర్వాత మిమ్మల్ని వద్దనుకునే, మిమ్మల్ని చీకొట్టే, మిమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డైవర్షన్ చేయడానికి అక్కడ ఏం లేదు. మిమ్మల్ని ఇప్పుడు మీ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా ఏం లేదు అక్కడ. ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతుంటేనే మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ప్రచారాలు, ఇన్ని ప్రెస్ మీట్లు, ఇక రేపు విచారణ పిలుస్తున్నారంటే ముందు రోజు ఒక ప్రెస్ మీటు, సిట్ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రెస్ మీటు, మళ్ళీ మొత్తం కార్యకర్తలు, వందలాది మంది కార్యకర్తలు జమ అవుతారు. ఎందుకో అర్థమవుతలే. ఇప్పుడు సిట్ అధికారులు మిమ్మల్ని విచారణకు పిలిచిర్రు. అబ్బా డైరెక్ట్ పోండి, విచారణ ఎదుర్కోండి. అక్కడ ఏమి లేకపోతే వాళ్ళు మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఏమీ లేకుండా అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి కాదు కదా. మీ మీద కొన్ని అనుమానాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు మిమ్మల్ని. ఇప్పుడు ఇంతమంది వందలాది మంది కార్యకర్తల్ని, నాయకుల్ని మొత్తం బీఆర్ఎస్ భవన్ చుట్టూరు పెట్టుకుని గందరగోళం సృష్టించి ఇంత హడావడి చేసి మనం సిట్టు దీనికి వెళ్ళాల్సిన పని లేదు. డైరెక్ట్గా నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్కి వెళ్ళండి, విచారణ ఎదుర్కోండి. అప్పుడు అధికారులే తేలుస్తారు కదా మీ ప్రమేయం ఉందా లేదా అనేది. అక్కడ మీరు ఇచ్చే సమాధానం బట్టి అధికారులే తేలుస్తారు. మొత్తం ఇదిగో స్పందించింది. సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కార్ నాటకం అట. ఎవరు అంటున్నారు ఈ మాట? మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక ప్రతీకారంలో భాగమే నోటీసులట. బాల్కా సుమన్ అంటున్నాడు, మాజీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ చట్టం అమలు చేస్తామంటే ఊరుకోమట. ఎవరంటున్నారు ఇది? సోమా భరత్ అట. ఇట్లా వాళ్ళందరూ రెస్పాన్స్, ఇక మొత్తం అందరూ ప్రెస్ మీట్లు పెడతారు వరుసగా. ఇది ఎందుకో అర్థమయ్యేది. దేనికి? ఇప్పుడు కేటీఆర్ని పిలిచిర్రు, ఆయన వెళ్తాడు, విచారణ ఎదుర్కొంటాడు, ఆధారాలు చూపిస్తారు, ఇవి మీవా కాదా అని చెప్తారు, వస్తాడు బయటికి, అంతే కదా. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం అంటే అంతే కదా, అదే కదా ఉండేది. నిజంగా మీ ప్రమేయం లేకపోతే అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు కాకపోతే రేపైనా అది తేలుతుంది. అక్కడ నిజంగా ఆధారాలు ఉన్నప్పుడే కదా మిమ్మల్ని పిలిచేది కూడా. మరి దీనికి ఇంతమంది ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ ఆశీస్సులు తీసుకుని కేసీఆర్ దీన్ని ప్లానింగ్ చేసి ఎట్లా అయిపోయిందంటే, ఏది ఉన్నా కానీ ఫస్ట్ దీన్ని ప్రచారంగా వాడుకోవాలనే ప్లానింగే ప్రతిదీ కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహం కూడా ఏంటంటే, ఏదో ఒక దొరికింది కదా ఛాన్స్, ఇక దీన్ని ప్రచారానికి ఉపయోగించుకుందాం అంతే. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మనకు కూడా ఒక మంచి ఊపు దొరికింది, ఇక ప్రచారానికి దీనికి అడ్డం పెట్టుకుని సానుభూతితో ప్రజల్లోకి వెళ్దాం అనుకుంటున్నారు. సానుభూతి ఎప్పుడు ప్రజల్లో పనికిరాదు. కేటీఆర్ తప్పు చేసి దబాయిస్తే నడవదట. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తా ఉన్నాడు. దొరికిపోతానని ముందే హింట్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ ఉన్నారు. సిట్ విచారణకు ముందే కేటీఆర్ దొరికిపోయారట. ఎలాగో దొరికిపోతానని ముందే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట. దేశ భద్రత, అంతర్గత భద్రత, ఉగ్రవాద కార్యకలాపాలు, మావోయిస్టులకు సంబంధించిన ఫోన్లను మాత్రమే పోలీసు ట్యాప్ చేస్తారు. రాజకీయ కారణాలతో ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు లేదు. కేటీఆర్ని అతి తెలివిని ఉపయోగించకు, టైంపాస్ చేయకంటున్నాడు. లేక నీ టైం బాగాలేక వచ్చిన కేస్ అన్నది అధికారులు తేలుస్తారట. ఇక రేవంత్ నిన్ను వదిలిపెట్టాం. ఇక ఇంతే మొత్తం ఈరోజంతా ఈ బీఆర్ఎస్ వాళ్ళ
ఈ హడావిడే ఉంటుంది. ఇక మొత్తం బీఆర్ఎస్ ఎపిసోడే కనపడుతుంది ఈరోజు మొత్తం వార్తలన్నీ కూడా. ఇక నైని టెండర్లపై కేంద్రం విచారణట, సింగరేణికి ప్రత్యేక టెక్నికల్ బృందమట, 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశమట, ఎండిఓ టెండర్లు రద్దట, సిఎస్ఆర్ నిధులపై ఆరాట, మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ పైన విచారణట, సింగరేణిలోని నైని బొగ్గు బ్లాక్ మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేటర్ నియామక టెండర్ వ్యవహారంపై కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ సీరియస్గా స్పందించిందట. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు స్పెషల్ టెక్నికల్ బృందాన్ని ఏర్పాటు చేసిందట. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ ఉత్తర్వులు జారీ చేశారంట. వెంటనే సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి 3 రోజుల్లోగా నివేదికను కేంద్రానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారట. కాగా కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీలో కేంద్ర బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, అలాగే డైరెక్టర్ మర్రపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ కమిటీ నైని కోల్ బ్లాక్ ఎండిఓ నియామకం కోసం గతేడాది సెప్టెంబర్ 28న ప్రచురించిన నోటీస్ ఇన్వెస్టింగ్ టెండర్ను విశ్లేషించి టెండర్ ప్రక్రియ రద్దవడానికి దారితీసిన కారణాలను గుర్తించుతుంది. బొగ్గు వెలికితీత పనులు, అవుట్సోర్సింగ్ లేదా ఎండిఓల కోసం ఇతర బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న విధానాలను సింగరేణి టెండర్ నిబంధనలతో పోల్చి చూస్తారట. సింగరేణి సంస్థ చేస్తున్న సిఎస్ఆర్ ఖర్చుల సరళి, అలాగే చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనే అంశాలను పరిశీలిస్తుందట. ఈ బొగ్గు గనుల మీద జరుగుతున్న ఏదైతే స్కీములు అని చెప్తా ఉన్నారు కదా, సో దీనికి సంబంధించిన విచారణ కూడా 3 రోజుల నివేదిక ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వం ఆదేశాలు జారీ చేసిందట. సో దీని మీద మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ మీద కూడా విచారణ జరిపే పరిస్థితి ఉంది. ఎందుకంటే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి స్పాన్సర్లు ఎవరు అంటే సేమ్ సింగరేణి మైనింగ్స్ నుంచే స్పాన్సర్షిప్ చేసేటప్పుడు 100 కోట్లు. మరి దీని మీద కూడా, ఈ మ్యాచ్ మీద కూడా విచారణ జరిపే పరిస్థితి ఉంటుంది. ఇక సొంత బామ్మర్దే కాబట్టి మరి ఏమన్నా మరి టెండర్లు ఆయనే కదా, ఇప్పుడు అదే కదా ఇప్పుడు అంతా కూడా జరుగుతున్న రచ్చ. మరి ఇప్పుడు ఆయన ఏమైనా దీన్ని సింగరేణి నిధులను ఏమైనా డైవర్ట్ చేసిండా, 100 కోట్లు పర్సనల్ అకౌంట్ అని చెప్పి ఏమన్నా చేసిండా అనే దాని మీద ఇప్పుడు ఈ 100 కోట్లలో కూడా ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఈ మ్యాచ్ ఎందుకు పెట్టారు, అసలు దీనివల్ల ఎంత కలెక్ట్ చేసారు, ఇవన్నీ కూడా బయటకు తీస్తారు. ఒకవైపు కోల్ మైనింగ్ టెండర్ల దందాలపై విచారణ జరపమని చెప్తూనే కేంద్రం మరో షాక్ ఇచ్చిందట. సిఎస్ఆర్ నిధుల ఖర్చుల సరళిపైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని. దీంతో ఇటీవల రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం ఖర్చు చేసిన సింగరేణి సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగంపై సైతం విచారణ చేయనున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి వస్తుందని సింగరేణి వర్గాలు చెప్తున్నాయట. ఇటీవల మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కోసం 10 కోట్ల సింగరేణి నిధులను ఖర్చు పెట్టిన నేపథ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందిస్తుంది. మరికొన్ని కార్యక్రమాల కోసం సైతం సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలోనే కేంద్రం ఈ మేరకు విచారణ చేసి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తుందట. ఇది పంచాయతీ. ఈ అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఇది రేవంత్ రెడ్డికి చుట్టుకుంది. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరికి ఏమైనా కానీ రాష్ట్రంలో ఏదో మూల రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కనపడుతూ ఉంది. ఇప్పుడు ఈ ఫుట్బాల్ ఈవెంట్కి, సింగరేణి బొగ్గు గనుల స్కామ్కి, రేవంత్ రెడ్డికి మొత్తం లింకప్ అవుతుంది. ఇప్పుడు ఈ అధికార దుర్వినియోగం చేసిరని, ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని దుర్వినియోగం చేసి మళ్లించారని ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 3 రోజుల్లో ఈ నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక టీంని కేంద్రం నుంచి ఈ సింగరేణి బొగ్గు గనుల దగ్గరికి పంపించి అక్కడ ఏం జరుగుతూ ఉంది, అవకతవకలు ఏం జరిగాయి, అన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూసి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సిబిఐని నాడు నిషేధించి నేడు విచారణ కోరుతారా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలోనూ సింగరేణి నిర్వీర్యమంట, సంస్థ గనులను ప్రైవేటుకు అప్పగిస్తాడ. అబ్బా ఏం రాసిరబ్బా. సింగరేణిపై కేంద్రం అజామాయిషి అట. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏదైతే విచారణ కోరుతా ఉందో బీఆర్ఎస్ పార్టీ
సింగరేణి బొగ్గు గనుల మీద, దాని మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించండి. నాడు వద్దన్నారు ఈ విచారణలు, సిబిఐ విచారణలు నాడు వద్దన్నారు, ఇప్పుడు ఎట్లా మీరు విచారణ కోరుతారు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన బొగ్గు గనుల శాఖ మంత్రి. ఇప్పుడు ఆయన స్పందన ఎట్లుండాలి? అవునా, ఇట్లాంటి స్కామ్ జరిగితే ఖచ్చితంగా దీని మీద విచారణ జరిగింది అని తెలిస్తే పూర్తి ఆధారాలు ఖచ్చితంగా సేకరించాలని ఇమీడియట్గానే రెస్పాండ్ అవ్వాల్సింది. ఆయన రెస్పాండ్ అవ్వడం పక్కన పెట్టి అసలు విచారణ ఎట్లా కోరుతారు మీరు అంటున్నాడు ఆయన. ఇప్పుడు విచారణ కోరుతారబ్బా, ఇప్పుడు కొన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అంటున్నారు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని. విచారణ కోరుతారు. మీరు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేయాలా? అసలు ఇందులో అవకతవకలు జరిగినా లేవా? ఎందుకంటే ఉన్నది కూడా ప్రతిపక్షమే కదా, అప్పుడు మీకు మిత్రపక్షం అయితే కాదు కదా కాంగ్రెస్ పార్టీ. మరి విచారణ జరిపించండి, జరిపించి మీరే ఒక నివేదిక బయట పెట్టండి. ఎస్ ఇందులో స్కామ్ జరిగింది, ఇదిగో ఇక్కడెక్కడ స్కామ్ జరిగింది, లేదు జరగలేదు అంటే ఇదిగో జరగలేదు, మీరు కూడా ఆధారాలు బయట పెట్టండి. మీ బాధ్యత కదా అది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ దర్యాప్తు చేయకూడదని అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు నైని బొగ్గు బ్లాక్ విషయంలో సిబిఐ దర్యాప్తు కోరడం సిగ్గుచేటని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారట. సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారట. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 12 ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ అనేక ప్రైవేట్ సంస్థలకు పనులు అప్పగించారని, కానీ ఎవరెక్కడ పనిచేస్తున్నారో కేంద్రానికి తెలియజేయలేదని చెప్పారట. బోర్డు సమావేశాలు నిర్ణయాలను వెల్లడించలేదన్నారట. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లు అజామాయిషీ చేయడంతో సింగరేణి బోర్డు నామమాత్రంగా మారిందని, టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టుల వరకు వారి ఆదేశాలే అమలయ్యాయని దుయ్యబట్టారట. బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి 32,000 కోట్ల బకాయిలు పెట్టి ఎమ్మెల్యేల కార్యాలయంలో సోఫాలు, స్విమ్మింగ్ పూల్లు ఏర్పాటు చేసిందని ఆరోపించారట. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ 15,000 కోట్లను బకాయిలు పెట్టిందని, మొత్తం 47,000 కోట్లు చెల్లించకుండా కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి టెండర్లో నైట్ విజిట్ సర్టిఫికేట్ సెల్ఫ్ డిక్లరేషన్ రూపంలో ఉంటుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికేట్ను తప్పనిసరిగా చేసిందన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో నైని కోల్ బ్లాక్ విషయంలో 17 కంపెనీలు సైట్ విజిట్ చేశాయని, కానీ గవర్నమెంట్ ఏ ఒక్క కంపెనీకి సర్టిఫికేట్ ఇవ్వలేదని స్పష్టం చేశారట. టెండర్ల ప్రక్రియ ఈ నెల 29 వరకు ఉందని చెప్పారు. ఇన్ఛార్జ్ సీఎండీలతోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారట. నిధుల కొరతతోనే సింగరేణిలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టలేకపోతున్నారన్నారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయించిన 1,500 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను సంబంధిత జిల్లాలకు ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారట. మరి ఇవ్వలేకపోతే ఆ పైసలు ఏడకపోయినాయి? ఇప్పుడు ఆ 1,500 కోట్లు ఏడకపోయినాయి. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు చెప్తున్నది ఇప్పుడు గత ప్రభుత్వం ఆల్రెడీ అప్పు చేసింది, ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఆల్రెడీ అప్పు చేసి దాదాపు 15,000 కోట్లు అప్పు చేసిందని మీరు చెప్తా ఉన్నారు. సరే, అప్పులు కూడా పక్కన పెడితే అందులో అవకతవకలు జరుగుతున్నాయి అనేది వాస్తవమా కాదా? ఇప్పుడు అందులో ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏవైతే మాట్లాడుతుందో ఇవన్నీ కూడా వాస్తవాలా కాదా? ఇవన్నీ కూడా మీరు తేల్చాల్సిందే. తర్వాత ఈ 1,500 కోట్లు ఏడకపోయినాయి, మరి అవన్నీ కూడా ఇవ్వనప్పుడు మరి ఏడకపోయినాయి ఈ 1,500 కోట్లు నిధులు? ఈ మినరల్ ఫండ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను సంబంధిత జిల్లాలకు ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. మరి ఈ పైసలు ఏమైనాయో మరి అడగండి. మరి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా, 1,500 కోట్లు ఏడబెట్టింది అడగండి. మరి ఇవన్నీ ఇక కనపడం. మళ్ళీ ఇప్పుడు ఈరోజు వార్త వరకే ఇది, మళ్ళీ 1,500 కోట్ల గురించి ఎవ్వడం నోరు విప్పడం. మరి పైసలు మరి అందరూ కలిసి పంచుకున్నారా ఏమో. ఇక గడ్డం బ్రదర్స్కు గట్టి దెబ్బట. రాజిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో షాక్ అట. మారనున్న మంచిర్యాల జిల్లా పాలిటిక్స్ అట. మంత్రి వివేక్ ఇలాకాలో భారీ ముసలమట. మినిస్టర్ వీకెండ్ లీడర్ అంటూ రాజిరెడ్డి ఫైర్ అట. మంత్రి వివేక్ ఎమ్మెల్యే వినోద్కు గట్టి షాక్ తగిలిందట. ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ
జెడ్పీ చైర్మన్ మూలా రాజిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో వారిద్దరి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందని, రాజిరెడ్డి కుటుంబం వామపక్ష భావజాలం కలిగి ఉండడంతో పాటు ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు ఉమ్మడి జిల్లాలో మంచి పట్టున్నది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రభావం వివేక్ వినోదులపై పడే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారట. దీనికి తోడు మంత్రి వివేక్ ఒంటెద్దు పోకడాలు అవలంబిస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని రాజిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిరట. వీకెండ్ లీడర్గా వారానికి ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళడం తప్ప స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారట. ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా గతంలో పేరుకుపోయిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఫాలో అప్ చేయకపోవడం తనతో పాటు మంచిర్యాల జిల్లాలో అనేక మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యామని చెప్పారు. గడ్డం బ్రదర్స్ పోకడాలపై ఎంతకైనా కొట్లాడుతామని ప్రకటించారట. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. పాపం వీళ్ళకే కాదు, కాంగ్రెస్లో ఉన్న చాలామంది మంత్రులకి ఇదే పరిస్థితిగా. పాపం వాళ్ళు నియోజకవర్గానికి వెళ్తే పనులు అడుగుతారు. ఇక బడ్జెట్ లేదని ఇక ముఖ్యమంత్రి ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, ఓపెన్గానే చెప్పిండు కానీ బడ్జెట్ లేదు, పైసలు లేవు అని ఓపెన్గానే చేతులు ఎత్తేసిండు. ఇక వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, ఆయన ఇచ్చే పరిస్థితిలో లేడు, ఆయన ఇవ్వడు. మరి ఏం చేస్తారు పాపం వాళ్ళు నియోజకవర్గానికి వెళ్ళాలంటే ఇక పైసలు లేదో వాళ్ళు ఏం పనులు చేయడానికి లేదు. సొంత పైసలు ఖర్చు ఎంత తిన్నా వీళ్ళకి ఆకలి తీరదు. తినడం మీద ఉన్న దృష్టి ప్రజా సమస్యల మీద ఉండదు. కాబట్టి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క మినిస్టర్ కానీ ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు వెళ్ళే పరిస్థితి లేదు అధికార పార్టీ నాయకుల మీద. వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు ఈరోజు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళు వెళ్ళి పని చేసే పరిస్థితి లేదు. ఇట్లా ఇప్పుడు జాయినింగ్స్ వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళు ఏ పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు పనులు చేయాలంటే కష్టం. ఇక ఇప్పుడు ఎందుకంటే ఓపెన్గా ముఖ్యమంత్రి పైసలు లేవని చెప్పింది. ఇక పైసలు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, హామీలు ఇచ్చాం వాటిని నెరవేర్చడానికి పైసలు లేవు. మొన్న ఎవరు తుమ్మల నాగేశ్వరరావు ఆయనే అనుకుంటు కదా, మొన్న చీరల పంపిణీకి సంబంధించి చీరలు పంచి పెడుతుంటే మాకు చీరలు వద్దయ్యా బాబు, నువ్వు 2500 ఇస్తాను అయ్యి, నువ్వు ఇందిరా మిల్లు అన్నావు అవేవి మాకు ఇస్తాను, స్కూటీలు ఏవి మాకు ఇస్తానన్న 15,000 అయ్యి ఇవి అడుగుతూ ఉన్నారు వాళ్ళు. తులం బంగారం అయితే అది మొత్తానికి తుడుచుకుపెట్టి పోయింది. ఇక ఆయన ఓపెన్గా హనుమంతరావే చెప్పిండుగా, ఇక తులం బంగారం ఇప్పుడు 1,50,000 అయింది. అప్పుడేదో 50,000 40,000 ఉంటే మాట ఇచ్చినాం, ఇప్పుడు 1,50,000 అయింది, మేమేడ తెచ్చిపెట్టేది అన్నాడు ఆయన. అయిపోయింది ఇక సింపుల్. కళ్యాణ లక్ష్మి చెక్లు ఇప్పుడు ఇస్తున్నట్టున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు నిన్న శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నిన్న కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టిండు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నామంటూ 1,116 అనుకుంటా. మరి అవి ఇప్పుడు ఎంతమందికి ఇస్తారనేది ఒక డౌట్. ఇక చాలామందికి పెళ్ళిళ్ళై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వరేమో, వాళ్ళకి ఇస్తారో ఇవ్వరో తెలియదు, ఎంతమందికి ఇవి అందుతాయనేది తెలియదు. ఈ తులం బంగారం అయితే మొత్తానికి పోయినట్టే. ఇవన్నీ ప్రజలు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టి విక్రమార్కను కూడా ప్రశ్నించిన పరిస్థితి. వీళ్ళు ఏ సమాధానం చెప్పాలి? ఇక ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పే పరిస్థితులు లేవు. పోనీ సీఎంకి ఏమైనా చెప్పి, సార్ మరి ఇట్లా అడుగుతున్నారంటే సీఎం పైసలు లేవు, ఏడున్న పైసలు ఎవరు వచ్చినాయి, ఆ 1,00,000 కోట్లు వచ్చినాయి, అవి మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంటారు. అంతే తప్పితే ఆ పైసలు ప్రజలకు ఖర్చు పెట్టాలని ఆలోచన ఎవరికీ లేదు. మళ్ళీ ఈ 2 ఏళ్ళు గడిస్తే ఎవడు రాజో ఎవడ మంత్రో ఎవడు భట్టుడో తెలియని పరిస్థితి రాజకీయాల్లో సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. మరి ఈ నేపథ్యంలో ఎవడు ప్రజల గురించి పట్టించుకుంటున్నాడంటే ఇవ్వలేడు. ప్రతి పార్టీలో కూడా ప్రజల గురించి పట్టించుకునే నాయకుడు ఒక్కడ కనపడట్లే ఈరోజు. నిజంగా ప్రజల గురించి మాట్లాడాలనే నాయకులు ఎవ్వరు లేరు. ఒకవేళ పొరపాటున అలాంటి నాయకుడు ఉంటే ఫస్ట్ వాడినే లోపలేస్తున్నారు. ఎందుకంటే వాడు మళ్ళీ ప్రజలకు చేస్తే మళ్ళీ అందరూ కూడా అడుగుతారు కదా, ప్రతి నియోజకవర్గంలో వాడు చేస్తున్నాడు నువ్వు ఎందుకు చేయట్లేదు అంటారు.
అందుకని వాడిని కూడా సైలెంట్ చేయాలనే ప్లాన్లో ఇప్పుడు ఉన్నారు. వాడి మీద రకరకాల విమర్శలు పుట్టించి రకరకాల ప్రచారాలు చేపించి వాడిని కూడా సైలెంట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు. ఇక రాజకీయ పరిణామాలుగా రానున్న రోజుల్లో ఎట్లా జరుగుతుంది, ఎటుపోతుంది అనేది చూడాలి. ఇక మందుబాబులపై ఉక్కుపాదం అట, మద్యం తాగి పట్టుబడితే జైలట, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు లేఖలు కూడా పంపుతారట. హైదరాబాద్ జాయింట్ కమిషన్ ట్రాఫిక్ హెచ్చరికట. న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 270 మందికి జైలట. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారట. జైలు శిక్షలు జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరించనున్నారట. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి వివరాలను, వారు పనిచేసే ఆఫీసులను, ఒకవేళ విద్యార్థులైతే వారు చదివే విద్యా సంస్థలకు అందించి వారిపై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిడ్ హెచ్చరించారట. ఒక కొత్త ఏడాది వేడుకల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపి దొరికిపోయిన మందు బాబులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పోలీసులు ముందుగా హెచ్చరించినట్లుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వారు గురువారం కటకటాల వెనుక్కు వెళ్లారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసేవారిని రోడ్ టెర్రరిస్టులతో పోల్చి హైదరాబాద్ సిపి సజ్జనార్ మందుబాబులను కట్టడి చేసేందుకు న్యూ ఇయర్ వేళ తనిఖీలు ముమ్మరం చేశారట. గతేడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్లో నిర్వహించిన పోలీస్ తనిఖీల్లో సుమారు 1200 మంది పైగా పోలీసులు కేసులు నమోదు చేయగా ప్రస్తుతం 270 మందికి శిక్ష ఖరారైందట. వీరికి 1 నుంచి 3 రోజుల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందట. ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేసిరట. అది పంచాయతీగా. ఇక మందుబాబుల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇది కూడా కొంత ఇంకొక విషయం చెప్పాలి. ఈ మందు బాబుల్ని పట్టుకోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ పర్మిషన్లు గవర్నమెంట్ ఇస్తుంది చూడు, ఈ వైన్ షాపులకి పర్మిషన్లు కరెక్ట్గా సిటీ నడిబొడ్డులో పర్మిషన్లు ఇస్తారు. ఈడ కొంటాడు, ఈడ కొని తాగి కొంచెం ముందుకి 100 అడుగులు 200 అడుగులు ముందుకెళ్తే ఈడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈడ మద్యం షాప్ పెడతాడు, ఈడ తాగి ఆడకి వెళ్ళేసరికి కరెక్ట్గా 100 మీటర్ల డిస్టెన్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఇప్పుడు ఎవడికాడు ఇక కొనుక్కొని జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళి తాగాల్సిందే, ఇక తప్పదిగా. ఇక పోలీసులు కూడా ఎట్లా తయారయ్యారంటే ఇక కరెక్ట్గా మద్యం షాప్ ఎదురుగానే వాడు తనిఖీలు పెడతాడు వాడు. ఇప్పుడు ఇక మద్యం షాపు వాళ్ళు పోలీసులు ఇద్దరు కుమ్మక్కై చేసిన జాయింట్ ఆపరేషన్లో ఉంటుంది ఇది. వాడు అమ్ముతాడు, వీడు పట్టుకుంటాడు, ఇక వాడు పైసలు తీసుకుంటాడు, వీడు అరెస్ట్ చేపిస్తాడు, జరిమానా కట్టిస్తాడు. ఎటొచ్చి ఎవడి మీద పడుతుందంటే సామాన్యుడి మీద పడుతుంది ఇది. నిన్న మనం ఈ చలానాల అంశంలో మనం మాట్లాడుకున్నాం కదా. సో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కూడా అదే సామాన్యుడి నడ్డి విరగొట్టడానికే ఈ వైన్ షాపులకు పర్మిషన్లు, ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఈ రెండు కావాలని ఈక్వల్గా ప్యారలల్గా నడుపుతారు. చూడండి, ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చూడండి, కరెక్ట్గా అక్కడ వైన్ షాప్ ఉంటుంది, ఈడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాడు. అది కావాలని చేస్తారు, అది కూడా. సో ఇవి మారాలి ఫస్ట్. ఇప్పుడు ఎవరికైనా నువ్వు వైన్ షాప్ వాడిని అమ్మొద్దనాలి, అక్కడ తాగొద్దని గట్టి రూల్స్ పెట్టాలి. అక్కడ తాగించొద్దని వైన్ షాప్ వాడు గట్టి రూల్ పెడితే అక్కడ తాగరు. మరి ఆ రూల్స్ పక్కన పెట్టి కేవలం తాగిన వాళ్ళని పట్టుకుంటానంటే ఎట్లా? నువ్వు వైన్ షాప్లో నువ్వు రూల్స్ తీసుకురావాలి. బెల్ట్ షాప్స్ని అసలు లేకుండా చేస్తామని చెప్పారు గవర్నమెంట్. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులే ఉన్నాయి కదా. ఇప్పుడు అర్ధరాత్రి కూడా మందు దొరుకుతుంది, అర్ధరాత్రి కూడా మందు దొరుకుతుంది. మరి ఇంకెక్కడ నిషేధమైంది బెల్ట్ షాప్స్? మరి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకరా? మందు ఎందుకు దొరుకుతూ ఉంది? ఇప్పుడు 11 తర్వాత మందు ఎందుకు దొరుకుతుంది? ఇప్పుడు 10 గంటలకే వైన్ షాపులు బంద్.
మరి 10 తర్వాత మంది ఎక్కడ దొరుకుతుంది వీళ్ళకి? మరి వీటి మీద కూడా మీరు ఉక్కుపాదం మోపాలి కదా. ఇప్పుడు మందే దొరక్కపోతే తాగేటోడు తాగడు కదా. ఇప్పుడు వైన్ షాప్ వాడు గట్టిగా అరే ఇక్కడ తాగడానికి లేదు అంటే, ఇప్పుడు వైన్ షాప్ వాడు తాగొద్దంటే వాడు ఎక్కడ తాగుతాడు? వాడు తాగడు కదా, ఇంటికి పోయి తాగుతాడు. ఇక ఇంటికి పోతాడో ఇంకొక ప్లేస్కి పోయి తాగొస్తాడో ఇక తాగుతాడు. ఇక ఆ తర్వాత పట్టుబడితే వాడి కర్మ. ఇక అది తాగినోడి కర్మ. ఇక్కడ తాగినోడికి సపోర్ట్ చేయట్లేదు నేను, కానీ రూల్స్ అనేది చాలా వరకు మారాలి. ఇప్పుడు మీరు ఎట్లయితే పట్టుకుని వాడికి జైలు శిక్ష వేస్తామో జరిమానా వేస్తామని అంటున్నారో, వైన్ షాప్లో కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. వైన్ షాప్ ముందు తాగొద్దు. అసలు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా మీరు తాగడానికి వీలు లేదని గట్టి నిషేధం పెట్టండి. అవసరమైతే ఒక కానిస్టేబుల్ పెట్టండి, అక్కడ తాగనివ్వద్దు. ఫస్ట్ వాడు ఇంటికి పోయి తాగుతాడు, మళ్ళీ అక్కడ క్లియర్గా ఓపెన్గా అక్కడ తాగడానికి ఒక మంచి ప్లేస్ ఉంటుందో వాడు తాగుతాడు. మరి వీటన్నిటికీ పర్మిషన్లు ఏమో గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ ఎదుగో మీరు ఇక తాగిరు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే ఎట్లా? ఇప్పుడు ఈ పర్మిషన్లు అన్నీ మారాలి కదా, ఈ రూల్స్ అన్నీ ఈ రెగ్యులేషన్స్ అన్నీ మారాలి. అప్పుడు మారిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్లో కఠిన చర్యలు తీసుకోవచ్చు. మనం డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతూ ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాడు ఇంకొకరిని గుద్దితే వాడు చనిపోతున్నారు. ఖచ్చితంగా దాని మీద ఖచ్చితంగా ఉక్కుపోదాం మోపాల్సిందే, డ్రంక్ అండ్ డ్రైవ్ని కట్టడి చేయాల్సిందే, వాస్తవం అది. కానీ దీంతో పాటు రూల్స్ కూడా మారాలంటున్నాను నేను. ఇప్పుడు ఏవైతే వైన్ షాప్ దగ్గర రూల్స్ కానీ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరుగుతున్న రూల్స్ కానీ ఇవన్నీ కూడా మారాలి. ఇప్పుడు తాగేలా ప్రలోభ పెడుతుంది ఎవరు? వైన్ షాప్ వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళు అమ్ముతారు, అక్కడే తాగొచ్చు, తాగే వెసులుబాటు కూడా ఉంది. సో అది 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 మారాలి, ఆ రూల్స్ మారాలి. ఫస్ట్ ఆ రూల్స్ మారితే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మొదటి కింద నుంచి కూడా, కింద స్థాయి నుంచి కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళని పట్టుకోవడం వల్ల, వాళ్ళకి జరిమానాలు వేయడం వల్ల ఇది ఆగదు. వైన్ షాప్స్ దగ్గర నుంచి రూల్స్ అన్నీ మారితేనే పర్మిట్ రూమ్స్తో సహా, పర్మిట్ రూమ్స్ అని నడుపుతూ ఉంటారు కొన్ని వైన్ షాప్స్లో. ఈ పర్మిట్ రూమ్స్లో ఏంటంటే అక్కడ తాగొచ్చు, వెళ్ళొచ్చు. మరి దీనికి మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవా? మరి అక్కడ తాగొచ్చు అన్నప్పుడు వాడు తాగే బండి తీలుతాడు కదా, వాడు కూడా ఒక డ్రైవర్ని అయితే తెచ్చుకోడు. వాడు సామాన్యులు డైలీ వేజెస్కి పనిచేసేటోళ్ళు కానీ, నార్మల్ ఉద్యోగులు కానీ ఒక 50,000 60,000 సంపాదించేటోడు ఎవడు కూడా డ్రైవర్ని పెట్టుకునే పరిస్థితి ఉండదు ఈరోజు. మరి అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడు? వస్తాడు, పర్మిట్ రూమ్లో తాగుతాడు, అదే బండి తీసుకుని వెళ్తాడు. మరి ఆ పర్మిట్ రూమ్కి పర్మిషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు? మరి ఆ పర్మిట్ రూమ్ పర్మిషన్ అనేది రద్దు చేయండి ఫస్ట్. అసలు అక్కడ తాగే పరిస్థితి పెట్టొద్దు మీరు. అసలు ఆ వైన్ షాపుల దగ్గర కానీ ఎక్కడ బహిరంగ ప్లేసెస్లో తాగొద్దు అనేది క్లియర్ కట్గా మీరు ఒక రూల్ తీసుకొస్తే ఇవన్నీ కూడా మారతాయి. అప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్ట్లో దొరికిన వాళ్ళని మీరు అరెస్ట్ చేసినా, శిక్షలు వేసినా అప్పుడు ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మనమే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నాం, ఇక్కడ తాగొచ్చు, తినొచ్చు, మళ్ళీ వాడు స్టఫ్ కూడా అక్కడే దొరుకుతుంది వాడికి. మనం ఇంత వెసులుబాటు కల్పించినప్పుడు తాగరా? సో కింద నుంచి మనం దాన్ని ఏరుపారేయాలి. ఫస్ట్ కింద నుంచి ఏరుపారేసే పరిస్థితి, ఆ సిచ్యువేషన్స్ తీసుకురావాలి. డ్రంక్ అండ్ డ్రైవ్లు జరగాలి, దాంతోపాటు ఇవి కూడా మారాలంటున్నాను నేను. పరస్పర సహకారంతోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి అట. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అట. తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలని రేవంత్ రెడ్డి సూచనట. మేడారం జాతరకు ఆహ్వానం అట. ఏపీ విద్యా సంస్కరణలను వివరించిన లోకేష్ అట. అది పంచాయతీ. ఇప్పుడు ఇక్కడ నీళ్ళ కోసం ఎంత కొట్లాలి రా వీళ్ళు? ఆయన ఎన్ని తిట్టిండు ఆయన? నీళ్ళ కోసం అక్రమంగా దోచుకున్నారు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి. అటు నుంచి ఆయన మరి అటు చూసి ఇటు చూసి ఎటు వచ్చి మీరు మళ్ళీ ఆయన తెలంగాణ స్కిల్ క్యాంపస్లు సందర్శించాలంటే ఇక్కడ సరైన నాయకులు లేరా? లేదా విద్యా సంస్థలో నీకు అనుభవం లేదని ఆయన దగ్గర నుంచి ఏమన్నా ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఆయన వచ్చి సందర్శించడం ఏందో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి క్యాంపస్ని.
అసలు ఏం మాట్లాడుతున్నావు, దేని మీద మాట్లాడుతున్నారు అనే కనీస సోయి లేకుండా పోతా ఉంది. అంటే సరైన అవగాహన లేని మంత్రులు ఇక్కడ లేరు, మీరు వచ్చి ఒకసారి స్కిల్ క్యాంపస్ని సందర్శించండి అనే కదా. రోజు రోజుకి ఎట్లా తయారవుతుందంటే ఏపీకి కొమ్ము కాసే పరిస్థితి, ఏపీకి సంబంధించిన ప్రభుత్వాలను ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నమే జరుగుతూ ఉంది. ఇక నాకు తెలిసి ఈ 4-5 రోజుల నుంచి బాగా ఎక్కువైపోయింది, ఈ వారం రోజుల నుంచి బాగా ఎక్కువైపోయింది. మరి ఇంటర్నల్గా జరిగి ఉండొచ్చు, ఇంటర్నల్గా ఇప్పటివరకు జరిగి ఉండొచ్చు, కానీ ఈ వారం రోజులు ఎందుకు ఇంత ఓపెన్ అవుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? మరి ఆయనకి ఏమైనా సెకండ్ థాట్ ఏమైనా ఉందా, పార్టీ మారాలి, రేపు నాకు ఈ పార్టీలో నాకు టికెట్ ఇవ్వరు, నన్ను ముఖ్యమంత్రి చేసే పరిస్థితి లేదు, ఇక నేను ఖచ్చితంగా నాకు ఏదో ఒక పార్టీ ఉండాలి కాబట్టి టీడీపీని మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవాలనే ఆలోచన ఏమైనా ఉందా? దాన్ని బహిరంగ ఇప్పుడు ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచన ఉన్నా కూడా అసలు బయట పెట్టొద్దు ఇలాంటివి. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ 2.0 అంటారు. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు నచ్చట్లేదు ఇది. మీరు ఇట్లా టీడీపీ వాళ్ళని కలిసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం అనేది అసలు బేసిక్గా చాలామంది స్వచ్ఛమైన కాంగ్రెస్ నాయకులకు నచ్చట్లేదు. దానివల్ల మీ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఇది గమనించుకోవాలి మీరు. ఈ ఏపీ విద్యా సంస్కరణలను వివరించిన లోకేష్ అట తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలట. మరి ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి అన్ఫిటా? ఇక్కడున్న విద్యాశాఖ మంత్రి అన్ఫిటా? ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్లట, ఏఐ డేటా సెంటర్ అట, 5,000 కోట్ల పెట్టుబడులట, 4,000 మందికి ఉపాధి అట, దావోస్లో యూపీసీ వోల్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అంటే ఎంఓయూలా డిపిఆర్లు ఏమన్నా జరిగినాయి అక్కడ? కేవలం ఎంఓయూకే పరిమితం చేసే పరిస్థితి తప్పితే ఈ 5,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు పాయే, 2,00,000 కోట్లు పాయే, 5,00,000 కోట్లు పాయే, మొత్తం అన్నీ పాయే. ఇప్పుడు మళ్ళీ 5,000 కోట్లకి ఇప్పుడు వచ్చింది. ఇక ఈ 4,000 ఉద్యోగాలు వస్తాయనే దాని మీద పాపం నిరుద్యోగులు ఇప్పటి వరకు ఉద్యోగాలు రాని వాళ్ళందరూ ఎదురు చూపులు. ఇక ఆ 4,000 ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అవి రావు, సావవు. 5,000 కోట్ల పెట్టుబడులు రావు. ఇక 2 సంవత్సరాల నుంచి చేసింది అదే కదా. మనం కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించినాం మనం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్కు WEF మద్దతట. సీఎం రేవంత్ రెడ్డితో WEF చీఫ్ జెరెమీ జాక్సన్ భేటీ అట. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కలిసి పనిచేస్తామన్న జెరెమీ అట. 623 కోట్ల పెట్టుబడితో స్పైడర్ ఎలక్ట్రానిక్ యూనిట్లట. ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ ప్రాజెక్టులపై గోద్రేజ్ ఆజెక్ట్ అంట. సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి ముందుకొచ్చిన ఐనాక్స్ అట. ముగిసిన పర్యటన అమెరికాకు సీఎం రేవంత్ అట. తెలంగాణకు ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్కు చెందిన యూపీసీ రెన్యూవబుల్ గ్రూప్ అలాగే వోల్ట్ డేటా సెంటర్లు కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ను నెలకొల్పనుందట. ఈ ప్రాజెక్టుకు 5 ఏళ్లలో 5,000 కోట్లట. 5 ఏళ్లలో 5,000 కోట్లు పెట్టుబడి. ఇది క్లియర్గా మనం మెన్షన్ చేసుకోవాలి. 5 ఏళ్లలో వాళ్ళు పెడతారా లేదనేది పక్కన పెట్టిన. 5 ఏళ్లలో అంటే ఒక ఏడాదికి 1,000 కోట్లు పెడతామనేది వాళ్ళు ఎంఓయూ చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ కేవలం ఎంఓయూ మాత్రమే. ఈ 5 ఏళ్లలో ఏ గవర్నమెంట్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ మారితే వాడు దీన్ని ఎలా చేస్తాడా చేయడా, దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడనేది ఇక శూన్యం. అది ఏ ఏడాది నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుకున్నాడు, ఇక అంతే, అది బయట పెట్టారు అంతే. దీన్ని అవసరమైన విద్యుత్ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునర్స్ఫుత విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. దీన్ని నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయట. ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగాలు వస్తాయట. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యూపీసీ వోల్ట్ CEO హండి గ్రూట్. ఇవన్నీ కావు, ఈ పెట్టుబడులన్నీ వచ్చి నిజంగా కనుక వాళ్ళు చెప్పిన పెట్టుబడులన్నీ కనుక 2 సంవత్సరాలుగా వస్తే తెలంగాణ వేరే విధంగా ఉండే.
వాళ్ళు ఇప్పటి వరకు ప్రచారంలో చెప్పిన పెట్టుబడులు ప్రతి రూపాయి కనుక తెలంగాణకు వచ్చిండుంటే తెలంగాణ సిచ్యువేషన్స్ వేరేగా ఉండే, తెలంగాణ భవిష్యత్తు వేరేగా ఉండే, తెలంగాణ ఆర్థిక పరిస్థితి వేరేగా ఉండే. కానీ ఏ ఒక్కటి కూడా రాలేదు ఇప్పటివరకు. అద్దె భారం తగ్గిందట. హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్ భవనం సముదాయం అట. హైదరాబాద్లో అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు సర్కారీ భవంతుల్లో చోటట. 39 విభాగాలకు 3.55 లక్షల అడుగుల స్థలమట. వాణిజ్య పన్నుల విభాగానికి 1,95,500 చదరపు అడుగులట. పలు సంస్థల కేటాయింపులపై గందరగోళం అట. ఐటీ శాఖకు చెందిన టీ హబ్కు న్యాక్ భవనంలో, టీ హబ్లో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి స్థలం అట. బా గ్రేట్ అబ్బా, చాలా గ్రేట్ మీరు. టీ హబ్ అనేది ఐటీ హబ్, అది దాంట్లో సబ్ రిజిస్టర్ కార్యాలయం పెట్టినాం మనం. చాలా గ్రేట్ అసలు. ఇట్లాంటివే చేయాలి మనం. ఇట్లాంటివి చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది ఏంటంటే సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏమో టీ హబ్లో పెట్టాలి, గవర్నమెంట్కి ఏమో భవనాలు ఇవ్వద్దు, అద్దె భవనాలకేమో వాటిని పరిమితం చేయాలి. ఇవే మనం చేసుకున్నది కూడా. అనవసరపు అద్దె భారాన్ని తగ్గించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందట. ఏళ్ల కీలక కోట్ల రూపాయలు అద్దె చెల్లిస్తూ ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న 39 ప్రభుత్వ కార్యాలయాలకు పలు సర్కారీ భవనాల్లో స్థలం కేటాయించిందట. ఈ మేరకు సిఎస్ రామకృష్ణ గురువారం సర్క్యులర్ జారీ చేసిరట. ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల కోసం ఏకంగా ఏటా 800 కోట్ల మేర అద్దె చెల్లిస్తున్నట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దిద్దుబాటు చర్యలు చేపట్టిందట. జనవరి 28 నాటికల్లా ఆయా కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిందట. దీనిపై కసరత్తు చేపట్టిన అధికారులు హైదరాబాద్లో 60 ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయని, అవన్నీ కలిపి సుమారు 4.39 లక్షల చదరపు అడుగుల స్థలం వినియోగిస్తున్నారని తేల్చారు. వాటిని తరలించడం కోసం R&B శాఖ అధికారులు పరిశీలన చేపట్టారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సుమారు 4 లక్షల చదరపు అడుగుల అదనపు స్థలం ఉన్నట్టు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఉన్నతాధికారులు ఆ స్థలం అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి 39 కార్యాలయాలకు 3,55,454 చదరపు అడుగుల స్థలంని కేటాయించారు. అత్యధికంగా వాణిజ్య పన్నుల విభాగానికి పలు చోట్ల కలిపి 1,95,500 చదరపు అడుగులు ఇచ్చారట. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పలు చోట్ల కలిపి 43,400 చదరపు అడుగులు కేటాయించారట. ఇదే తరహాలో పలు శాఖల పరిధిలోని విభాగాలకు ప్రభుత్వ భవనాలను కేటాయించారట. ఇందులో చాలా వరకు హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్నాయట. సంబంధం లేని కార్యాలయాల్లో పనికి దూరమట. పలు ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కేటాయింపులో కొంత గందరగోళం ఏర్పడిందట. పలు కార్యాలయాలకు అవి పనిచేసే పరిధిలోని ప్రాంతాల నుంచి దూరంగా తరలించడం, కొన్నిటిని సంబంధం లేని భవనాల్లోకి మార్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయట. బేగంపేటలో ఉండే వాణిజ్య పన్నుల విభాగం బేగంపేట డివిజన్ ఆఫీస్కు హైటెక్ సిటీ సమీపంలోని టీ హబ్ భవనంలోకి మార్చారట. టీ హబ్లో ఉండాల్సిన ఐటీ శాఖకు చెందిన టీ ఫైబర్ విభాగాన్ని హైటెక్ సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ భవనంలో స్థలం కేటాయించారట. ఇందులో ఉండాల్సింది అందులో ఉండాల్సింది ఇందులో పెట్టారు అనమాట. అది నిజానికి ఐటీ శాఖకు అనుబంధంగా ఉండే టీ ఫైబర్ డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్, అలాగే చీఫ్ రిలేషన్ ఆఫీసర్ CRO కార్యాలయానికి టీ హబ్లో స్థలం కేటాయించి ఉండాల్సిందని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. పలు విభాగాలు కార్యాలయాలకు కేటాయించిన స్థలం విషయంలో పరిశీలన చేయాలని కోరుతున్నారట. పంచాయతీరాజ్తో పాటు పలు శాఖల విభాగాలకు ఇంకా స్థలాలు కేటాయించలేదని, త్వరలోనే 2వ దశ కేటాయింపులు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయట. 11 మంది IDPL GM అధికారులపై కేసట. IDPL భూములకు సంబంధించింది ఇది. ఇండస్ట్రియల్ భూములు IDPLకి సంబంధించిన IDPLకి కేటాయించిన భూముల్ని అక్రమంగా వీళ్ళు వెంచర్లేసి అమ్ముకున్నారని చెప్పి ఏదైతే కవిత చేసిన ఆరోపణలు బలం చేకూరుతూ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద విచారణ కోరింది. సో దీని మీద ఒక బృందం విచారణ చేయగా 11 మంది IDPL GM అధికారులపై కేసులట.
భూముల అక్రమాలపై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదట. ఈ ఆరోపణలో ప్రధానంగా ఎదుర్కొంటున్నది కృష్ణారావు, మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే. ఆయన మీద ప్రధాన ఆరోపణలు కవిత చేసింది. ఆయన ఇన్వాల్వ్మెంట్తో ఈ భూములన్నీ అన్యక్రాంతమైంది. రైలు లోపలికి యాక్చువల్ ఐడిపిఎల్ లోపలికి కొన్ని ఏదైతే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ రావడానికి రైలు పట్టాలు వేసిరట. ఆ పట్టాలను కూడా కప్పిపెట్టి వాటి మీద రోడ్లు వేసిరు వీళ్ళు. ఎంత దారుణంగా కబ్జా చేసిరో చూడండి. ఆ రైలు పట్టాలు, ఆ రైలు మార్గం మీద కూడా రోడ్డు వేసి ఆ పక్కన ఇల్లులు కట్టిరు అనమాట. వెంచర్లు వేసి అమ్మేసిరు ఇక దీన్ని. సో దీని మీద ఇప్పుడు ప్రజెంట్ 11 మంది మీద ఐడిపిఎల్ జిఎంలుగా పనిచేసిన వాళ్ళ మీద, అధికారుల మీద కేసులు నమోదు చేశారు ప్రస్తుతానికి. మరి ఇందులో ఇంకా అధికారికంగా నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక ముందు తేలే పరిస్థితి ఉంటుంది. ఐడిపిఎల్ భూముల అక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసిరన్న. భూ ఆక్రమణ అడ్డుకోవాలని సంస్థ ఉద్యోగులు 2017 నుంచి అనేక ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. 4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు కృష్ణార్పణం అనే శీర్షికన గత ఏడాది డిసెంబర్ 11న ఆంధ్రజ్యోతిలో కథనం రాయడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించిందట. ఈ నేపథ్యంలో అక్రమదారులకు సహకరించిన 11 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని టీజీఐఐసి జోనల్ మేనేజర్ అనురాధ ఈ నెల 15న బాలనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. సర్వే నెంబర్ 342/2, 343/2, 347/2, 345/2 పరిధిలోని 14.29 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్న ప్రైవేటు వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఫిర్యాదులో ఐడిపిఎల్ జిఎం వై రామకృష్ణ రెడ్డి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎం రాజ్ కుమార్, ఎన్ఐసి ఈఆర్ ఏవో మనోజ్ దోత్, ఇన్ఛార్జ్ రిజిస్టర్ బి లక్ష్మి, డీన్ శ్రీనివాస్, ఆర్డీఓ కార్యాలయంలో డిఐ శ్రీనివాసాచారి, కుత్బులాపూర్ మండలం సర్వేయర్ జ్యోతి, ఐడిపిఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఎన్ విజయ్ కుమార్, ఎన్ఐపిఈఆర్ ఎస్టేట్ సెక్యూరిటీ అధికారి కైలేష్ మహమ్మద్ మజీద్ ఖాన్, అలాగే సయ్యద్ ముజీవుల్లా పేర్లను చేర్చారు. మొదట ఈ ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులు ఆంధ్రజ్యోతిలో దీనిపై వరుస కథనాలు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయక తప్పలేదని ఐడిపిఎల్ నైపర్ అధికారులతో పాటు అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారట. ఈ ఆంధ్రజ్యోతి కథనము ఇవన్నీ సొంత డబ్బా మానేసి ఫస్ట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆంధ్రజ్యోతి కథనమా ఇవన్నీ పక్కన పెడితే కవిత దీని మీద ఒక ఆరోపణ చేసింది. కృష్ణారావు చాలా కబ్జాలు చేసిందని, ఐడిపిఎల్ భూముల్ని అక్రమంగా కబ్జా చేసిరని కృష్ణారావు మీద, ఆ కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ మీద, తర్వాత మల్లారెడ్డి మీద చేసిన వ్యాఖ్యల తర్వాత కృష్ణారావు స్పందించిన తర్వాత సో ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి ఫస్ట్. సో అది మనం మాట్లాడుకోవాల్సింది. ఈ కథనం తర్వాత కేసులు నమోదైనవి ఇవన్నీ పక్కన పెడితే ఈ కవిత ఎపిసోడ్ తర్వాతే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఆమె క్లియర్గా చెప్పింది ఇక్కడ ఐడిపిఎల్ భూముల్లో అక్రమాలు జరిగాయి, ఖచ్చితంగా ఒక్కొక్కటిగా ఆధారాలన్నీ బయటికి తీస్తానని మాట్లాడింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. చూడాలి ఎలాంటి నాయకుల పేర్లు అయితే ప్రస్తుతం ఎవరి పేర్లు రాలే. ప్రస్తుతానికైతే ఐడిపిఎల్ జిఎంలు అధికారుల పేర్లు, సెక్యూరిటీ ఆఫీసర్ల పేర్లు కూడా ఇంక్లూడ్ చేసిరు 11 మందిలో. ఇక వీళ్ళందరి మీద సో ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది, విచారణ జరుగుతుంది. అనంతరం ఒకవేళ రాజకీయంగా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీపై నిఘాట, ఎవరు చూస్తున్నారో తెలిసిపోతుంది, జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరికట. చైల్డ్ పోర్నోగ్రఫీపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆదాయం కోసం ఇష్టారాజ్యంగా అసభ్యకర వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోనున్నారు. తాజాగా 2 బాలికల అశ్లీల కంటెంట్ను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ప్రచారం చేస్తున్న యూట్యూబర్ను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్కు చెందిన వైరల్ హబ్ ఛానల్ నిర్వాహకుడిని కటకటాల్లోకి నెట్టారు. ఇలాంటివి
మళ్ళీ పునరావృతం కాకుండా ఇకపై మరింత కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారట. చూసినా షేర్ చేసినా జైలుకేనట. చిన్నపిల్లల అదృశ్యం, వారిపై జరిగే నేరాలను గుర్తించి తక్షణమే స్పందించేందుకు నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిడెడ్ చిల్డ్రన్ పోర్టల్ పనిచేస్తుందట. ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీపై నిఘా ఉంచినప్పుడు చిన్నపిల్లల అశ్లీల వీడియోల క్రియేటింగ్, అలాగే షేరింగ్, సర్క్యులేటింగ్, చైల్డ్ అబ్యూజింగ్ మెటీరియల్లకు పాల్పడే వారిని గుర్తిస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం ఇంటర్నెట్లో వెతికిన వారిని ఐపీ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ల వివరాలను ఆయా జిల్లాల సిఐడి అధికారులకు పంపిస్తారు. అక్కడి నుంచి సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతారు. కొందరు తమ పేరు వివరాలు గుర్తించలేరనే ఉద్దేశంతో టెలిగ్రామ్ అలాగే స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక్కొక్కరు చేరవేసుకున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. ఐపీ అడ్రస్తో అసలు నిందితులు ఎవరనేది పోలీసులు నిఘా వర్గాలు గుర్తిస్తాయనేది అంచనా వేయలేకపోతున్నారు. కేసులో చిక్కిన తర్వాత తప్పు జరిగిందని, పొరపాటు జరిగిందని చెబుతున్న చట్ట ప్రకారం శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారట. అశ్లీల కంటెంట్కు దూరంగా ఉండాలట. ఇంటర్నెట్లో పిల్లల అశ్లీలతకు సంబంధించిన కంటెంట్ను చూసే వారి వివరాలన్నీ పోలీసులకు తెలుస్తాయి. ఈ విధమైన నిఘా వ్యవస్థ పనిచేస్తుంది. దీని ద్వారా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అశ్లీలత కంటెంట్కు దూరంగా ఉండాలి. ఇలాంటి కంటెంట్ను ప్రోత్సహించవద్దు. ఎవరు? సుందిద్ర సైబర్ క్రైమ్ డీసీపీ అట. సుప్రీంకోర్టు స్పష్టతట. చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను చూడడం నేరమేనని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, ఆ వీడియోలు డౌన్లోడ్ చేయడం నేరమేనని తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసిందట. పోర్నోగ్రఫీ పరిభాషను మార్చాలని కేంద్రానికి సూచించిందట. ఇక ఈ పంచాయతీ ఇప్పుడు ఈ పోర్నోగ్రఫీ, ఈ చిన్నపిల్లలు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ ఇన్స్టాగ్రామ్లో విచ్చలవిడిగా ఈ పిల్లల కంటే ముందు ఈ పెద్దవాళ్ళు కొంత నేర్చుకోవాలి. ఈ ఎక్స్పోజింగ్లు, రకరకాల చిల్లర కంటెంట్లు, రోత కంటెంట్లు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ అకౌంట్స్ని ఎట్లా ఎలవ్ చేస్తున్నారు అనేది ఇక చూడాలి. ఇక ఆ అకౌంట్ని ఎట్లా ఎలవ్ చేస్తూ ఉన్నారు, దాన్ని ఎట్లా సర్క్యులేట్ చేస్తూ ఉంది ఇన్స్టాగ్రామ్. మళ్ళీ వాటికే బూస్టప్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఈరోజు. నిజంగా మెసేజ్ ఓరియంటెడ్ వీడియో పెట్టినప్పుడు ఎప్పుడు కూడా అంత బూస్టప్ రానిది ఈ అశ్లీల కంటెంట్కే ఇన్స్టాగ్రామ్ కూడా బూస్టప్ ఇచ్చే పరిస్థితి. ఈ పెళ్ళైన వాళ్ళు చాలామంది ఈ టీనేజర్స్ ఇట్లాంటి వాటికి ప్రలోభ పెట్టి దీన్ని పిల్లల మీద ప్రభావం చూపే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ ఫోన్లు పిల్లల నుంచే స్టార్ట్ చేస్తున్నాం. చిన్న పిల్లల నుంచి కూడా ఆ ఫోన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం మనం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కంటెంట్ వాళ్ళు చూసినప్పటికీ ఇదే నిజమేమో, ఇట్లానే చేయాలేమో అని పిల్లలు కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ అశ్లీల కంటెంట్ ఎవడెవడు క్రియేట్ చేస్తున్నాడో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు సైబర్ క్రైమ్. ఆ కంటెంట్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది? ఇప్పుడు ఈ చిన్నపిల్లల కంటెంటే కాదు, ఎవడు ఎలాంటి ఎక్స్పోజింగ్ కంటెంట్ అప్లోడ్ చేసినా కానీ ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ ఉండాలి. అప్పుడు ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి మారే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ స్క్రోలింగ్లో వచ్చేసరికి ఆ చిన్నపిల్లలు అదే కరెక్ట్ ఏమో అనే పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానికి డైవర్ట్ అవుతూ ఉన్నారు పిల్లలు కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కంటెంట్ ఎవడు అప్లోడ్ చేసినా, ఈ ఎక్స్పోజింగ్ వీడియోలు ఎవడు అప్లోడ్ చేసినా ఫస్ట్ వాడి మీద చర్యలు తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఈ కంటెంట్ మళ్ళీ రాకుండా ఉంటుంది. అప్పుడు వీటన్నిటికీ మనం కళ్ళెం వేయచ్చు. అప్పుడు చిన్నపిల్లల కంటెంట్తో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ కంటెంట్లు చేస్తూ ఉన్నారు. వాటికి అసలు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అక్కడ చర్యలు తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సైబర్ పోలీసులు వాటి మీద దృష్టి పెట్టాలి. ప్లస్ పేరెంట్స్ కూడా ఈ చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వడం అనేది బంద్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు డైవర్ట్ చేయాల్సిన పరిస్థితే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ యూట్యూబ్లో అయినా కానీ, ఏ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏ యాప్ కూడా సేఫ్ కాదు.
మనం ఎంత సెర్చ్లో పెట్టి ఎంత కిడ్స్ రిస్ట్రిక్ట్ చేసి ఎంత మనం ఫోన్ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడో చోట ఈ అశ్లీల కంటెంట్ కనపడుతూనే ఉంటుంది. ఆ చిన్నప్పటి నుంచి ఆ మైండ్ పొల్యూట్ అవుతూనే వస్తుంది. సో కాబట్టి పేరెంట్స్ కూడా వీటి మీద దృష్టి సారించాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఒక కంట పెట్టుకుని ఉండాలి. మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఆ ఫోన్లో ఏమేమి చూస్తున్నారని ఖచ్చితంగా ఒక కంట పెట్టుకుని ఖచ్చితంగా దాని మీద చర్యలు పేరెంట్స్ దించే స్టార్ట్ అయినప్పుడే ఇట్లాంటివి బయటకు రాకుండా ఉంటాయి. మావోయిస్ట్ అగ్రనేత ఎన్కౌంటర్ అట, కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్ దాత్ మృతట, ఆయనపై 2.35 కోట్ల రివార్డ్ అట. మరో 14 మంది నక్సలైట్స్ మరణం అట. జార్ఖండ్ సారండా అడవుల్లో భారీ ఆపరేషన్ అట, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం అట. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నది. జార్ఖండ్లో పశ్చిమ సింగ్బమ్ జిల్లా సరండా అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్లు జరిగాయట. ఇందులో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్ట్ పార్టీ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పట్టిరామ్ అలియాస్ అనల్దా ఉన్నారు. అనల్దాపై 2.35 లక్షల రివార్డు ఉన్నది. 50 లక్షల రివార్డున్న నక్సలైట్ నేత సైతం మృతుల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిత్యావసర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దట్టమైన సారండా అడవిలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో కొందరు నక్సలైట్స్ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోగలిగారని, వారి కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. జార్ఖండ్లో సారండా, కొల్హాన్ ఏరియాలు మావోయిస్టులకు కంచుకోట వంటివి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలన్నిటిలో మావోయిస్టుల ఉనికి దాదాపు కనుమరుగైందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఫోకస్ సారండా, కొల్హా ఏరియాలపై కేంద్రీకరించినట్టు తెలుస్తున్నది. మావోయిస్ట్ అగ్రనేత కోసం 2022 నవంబర్ నుంచే ఈ 2 ప్రాంతాల్లో భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టడం గమనార్హం. పక్కా సమాచారంతోనే సారండా చైబాసా రీజియన్ జైరాకేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన అడవిలో ఈ ఎన్కౌంటర్ పక్కా సమాచారంతో జరిగిందట. సమాచారంతోనే జరిగినట్టు తెలుస్తున్నదట. అనల్దా వంటి అగ్రనేతల సరండా అడవిలో ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపిన పక్కా సమాచారంతో సిఆర్పిఎఫ్కు చెందిన కోబ్రా బలగాలు, జార్ఖండ్ జాగ్వార్లు, పోలీసులు ఉమ్మడిగా ఈ ఆపరేషన్ మొదలుపెట్టారట. ముందుగా సమీప ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టి అడవుల్లోకి లోతుగా వెళ్లారు. అదే సమయంలో మావోయిస్ట్ కాల్పులు జరిపినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో పోలీసులు సైతం ఎదురు కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. గురువారం ఉదయం 6 గంటలకు ఎన్కౌంటర్ మొదలైందని జార్ఖండ్ పోలీసులు హెడ్ క్వార్టర్స్ అధికారికంగా వెల్లడించింది. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నదని, సెర్చ్ ఆపరేషన్లో 15 మంది మావోయిస్టుల మృతదేహాలు, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇందులో టాప్ మావోయిస్ట్ నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా అలియాస్ పటిరామ్ ముగ్గి కోటి రివార్డ్ అలాగే ఉన్నట్టు వివరించారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు కొల్హాన్ డివిజన్ డిఐజీ అనురంజన్ తెలిపారట. ఆదివాసీకి చెందిన కీలక నేత అనల్దా అట. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే జనజీవన స్రవంతిలో లొంగుబాట్లు కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా కొంత అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనా కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవిలో ఉండి కొట్లాడేదానికంటే జనజీవన స్రవంతిలోకి వచ్చి ఖచ్చితంగా తీరు మారాల్సిందే. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అప్డేట్ అయిన విధానంలో ఖచ్చితంగా రాజకీయాల్లో కావచ్చు, రకరకాల విషయాల్లో ఖచ్చితంగా మీ భావజాలాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడే పరిస్థితులకి తీసుకురావాలి, ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అందరూ కూడా బేసిక్గా ఈ ఏదైతే ఇప్పటి వరకు చాలామంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు లొంగిపోయినప్పటికీ ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం కావచ్చు, లొంగుబాటు అనేది ప్రధానంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడితే ఇంకా బాగుంటుంది అనేది ఇవే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి విచారణ అనంతరం మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి
రిమాండ్కి తరలిస్తారనే అనుమానాలు ఎక్కువ వినపడతా ఉన్నప్పటికీ మరి చూడాలి ఎలాంటి సిచ్యువేషన్, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరిని కూడా సిట్ విచారణ తర్వాత రిమాండ్కి తరలించే పరిస్థితి లేదు. సో మరి ఈరోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్ దగ్గర కొంత రచ్చరచ్చ జరిగే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కార్యకర్తలు నాయకులు ఇప్పటికే చేరుకుని కొంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి ఈ విచారణ తర్వాత ఏమైనా కీలక అంశాలు బయటకు వస్తాయా ఏంటనేది చూడాల్సిన అంశాలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.